ముందుగా వివిధ ప్యానల్ ఉన్నటువంటి సభ్యులందరికీ అలాగే 24/7 ప్రేక్షకులకు నమస్కారం. మనం వాస్తవాలు గమనించాల్సిన అవసరం ఉంది. 18-19 నెలలు అయిపోతుంది, అయినా విస్తరణ జరుగుతలే. దానికి గల కారణాలు ఏంది అని అంటే మనం మాట్లాడుకుంటే పార్టీలో సంబంధించినటువంటి వ్యక్తులు, సీనియర్లు, జూనియర్లు లేదా రేవంత్ రెడ్డి అనేటువంటి అంశము రకరకాల భావనలు వస్తూ ఉన్నాయి, రకరకాల మాట్లాడుతూ ఉన్నారు. అయితే పాలనాపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి గమనించాల్సినటువంటి అవసరం కాంగ్రెస్కు ఉంది. మరి దాని మీద ఎందుకు వాళ్ళు దృష్టి పెడతారో వాళ్ళకి తెలియదు. కానీ ఎప్పుడు ఈ పార్టీని గుంజుకుందామా, ఆ లొల్లి పెడదామా, ఈ లొల్లి పెడదామా అదే నడుస్తుంది తప్ప ఎక్కడ కూడా సంక్షేమ పథకాల గురించే కానీ, 6 గ్యారెంటీల పూర్తి స్థాయి అమలు గురించే కానీ, లేదా మహిళలకు ఇవ్వాల్సినటువంటి తులం బంగారమే కానీ, విద్యార్థులకు చేసినటువంటి సంక్షేమ పథకాలు చెప్పినటువంటి పథకాలు కానీ ఇవన్నీ పూర్తి స్థాయిలో అమలు చేయాలనేటువంటి ఆలోచన విధానం పూర్తి స్థాయిలో కాంగ్రెస్లో లేదు. దానికి తోడు ఇప్పుడు మనం గతంలో కూడా చూసుకుందాం, ఏ విషయంలో చూడాలనుకున్నా హైదరాబాద్ సంబంధించినటువంటి అంశంలో ఒక 2-3 సందర్భంలో మొన్న జరిగినటువంటి సంఘటన, చార్మినార్లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏంది అని అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించినటువంటి అంశము. దాంట్లో ఒక ప్రమాదం జరిగితే ఆ ప్రమాదాన్ని ఎవరు రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది? ఆ సంబంధిత శాఖ మంత్రి. ఆ మంత్రి ఎవర్రా అంటే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారే. అంటే ముఖ్యమంత్రి గారుగా ఆయనకు ఉన్నటువంటి పనులు ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సమస్యల మీద రివ్యూ చేయాల్సినటువంటి అవసరం ఉన్నాయన ఈ శాఖకు ఆయనే రివ్యూ చేయాల్సి వస్తుంది. హోంశాఖలో ఏదైనా సమస్యలు ఉన్నాయనుకో అది కూడా ఆయన్నే రివ్యూ చేయాల్సి వస్తుంది. మొన్న ఆపరేషన్ సింధూర్కి సంబంధించిన అంశాల్లో రివ్యూ చేయాల్సి అంటే ఆయనే చేయాల్సి వస్తుంటుంది. అంటే ఇవన్నీ తెలుసు. పాలనాపరమైనటువంటి ఇబ్బందులు వీరు ఎందుకు ఫేస్ చేస్తున్నారో మాకు ఇప్పటికీ అర్థమైతలేదు. 18-19 నెలలు అయిపోయింది. అంటే ఈ శాఖలు ఇస్తే చీరికలు వస్తాయనుకుంటున్నారా, లేకుంటే ఇంకేదైనా ఇబ్బందులు ఉన్నాయా? అసలు శాఖాపరమైనటువంటి ఇబ్బందులు ఏమీ లేనప్పుడు ఎందుకు మంత్రివర్గ విస్తరణ జరుగుతలేదు? అంటే వీళ్ళ పార్టీ చీల్తదనే భయం అవుతుందా? సీనియర్లు జూనియర్లు గ్రూప్లు అవుతాయనే భయం ఉందా? లేదా ఇంకా వచ్చే వాళ్ళ కోసం ఆగిర్రా? అంటే బీఆర్ఎస్ నుంచి ఇంకా కొంతమంది గుంపు వస్తుందా? ఆ గుంపు వచ్చినాక ఆ గుంపులు ఎవరికైనా ఏరి పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? మళ్ళీ ఏ గుంపు కోసం ఎదురు చూస్తున్నారు, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, ఎందుకు విస్తరణ జరుగుతలేదు? ఆల్రెడీ 18 నెలలు 19 నెలలు అయిపోయింది. ఇంకో 4 నెలలు అయితే పుణ్యకాలం కాస్త సగం వెళ్ళిపోతుంది. వాళ్ళ పార్టీలో కూడా వాళ్ళని నమ్ముకొని మంత్రి పదవులు వస్తే నేను కూడా వాళ్ళ నియోజకవర్గాలు అభివృద్ధి చేయాలన్నటువంటి అంశం ఉన్నటువంటి నాయకులు చాలా మంది ఉన్నారు. అంటే ఏం మెసేజ్ చేద్దాం అనుకుంటున్నారు? రేపు స్థానిక అంటే ఎన్నికలు ఉన్నాయి, ఎన్నికల్లో ఏం చేస్తారు, ఎట్లా తీసుకొని పోతారు? అనేకమైనటువంటి సమస్యలు ఉన్నా ఈ సమస్యల పట్ల ఎందుకు దృష్టి పెడతలేరో అర్థమైతలేదు. అంటే రేవంత్ రెడ్డి మాట నడుస్తలేదా, లేదా వాళ్ళ అధిష్టానం రేవంత్ రెడ్డిని లెక్క చేస్తలేదా? ఒకవేళ నిజంగా లెక్క చేయనప్పుడు వాళ్ళే అధిష్టానమే ముందుకొచ్చి ఇది కాదు ఇది జరుగుతుంది అని ఇచ్చేయాల్సిన అవసరం ఉంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధము. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏదేమన్నా చెప్పనండి, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇచ్చేది ఉంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వ్యక్తులకే ఇస్తారు. కానీ ఆ ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీలకు వాళ్ళ పదవులు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎందుకు చేస్తున్నారు? అసలు అవసరం ఏముంది నిజంగా? ఎందుకు? పోనీ అవేనా ఏదో పనికిమాలిన శాఖలు అంటే కాదు. పనికిమాలిన శాఖలు అన్ని పనిచేసారు. చాలా కీలకమైన శాఖలు మొత్తం కూడా రేవంత్ రెడ్డి తన కనుసన్నల్లో పెట్టుకోవడము, ఆయన ఆధీనంలో పెట్టుకోవడం అనేటువంటి ఆలోచన చాలా డీప్గా ఆలోచించాల్సి ఉంది. ఇవన్నీ డిస్కస్ చేయొద్దని చెప్పి ఏదో ఒకటి అంటే అభివృద్ధి గురించి మాట్లాడొద్దు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడొద్దు, మంత్రివర్గ విస్తరణ గురించి మాట్లాడొద్దు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయినటువంటి అంశం మాట్లాడకుండా ప్రతిసారి కొత్తగా ఏదో ఒకటి లేస్తూ ఉంటుంది. ఏదో ఒక అంశం తిరుగుతుంటే ఆ అంశం ముందు మనం ఒక 10 రోజులు 4 రోజులు 5 రోజులు వారం దాని మీద లొల్లి మాట్లాడుకుంటా ఉంటాం. ఒకసారి వర్షాలు పడ్డాయంటే దాని మీద మాట్లాడుకుంటాం, రైతుల విషయం అంటే మళ్ళీ దాని మీద మాట్లాడుకుంటాం, హరీష్ రావు అనగా హరీష్ రావు పంచాయతీ మాట్లాడుకుంటాం, ఇప్పుడు కవిత అనగా కవిత పంచాయతీ మాట్లాడుకుంటున్నాం తప్ప ఎక్కడైనా సంక్షేమం గురించి మాట్లాడేటువంటి అవకాశాలు కనబడుతున్నాయా? లేదు. ఇప్పుడు 18 నెలలు ఏముందంటే ప్రతి నెల ఏదో ఒక టాపిక్ వస్తుంది. ఆ టాపిక్ ఎందుకు వస్తుంది? ఆ టాపిక్ పట్లనే అన్ని మీడియా ఛానళ్ళు, అన్ని ప్రధాన పత్రికలు, అన్ని మీడియాలు, అన్ని రాజకీయ పార్టీలు దాని మీద డిస్కస్ చేస్తుంటాయి. దాని మీద చేసేటువంటి పరిస్థితిని వద్దనకుండా అవుననకుండా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దాన్ని చిత్రీకరిస్తుంది. అది ఎట్లా చిత్రీకరిస్తుందో వాళ్ళకే తెలియాలి. కానీ ఈడ నష్టం జరుగుతుంది సామాన్య ప్రజలకి, లేదా ప్రభుత్వ వైఫల్యం, ప్రభుత్వ ఏదైతే నడవాల్సినటువంటి విధానంగా నడవకుండా. అంటే రివ్యూలు ముఖ్యమంత్రి ఆయన ఒక్కని ఏం చేయగలుగుతాడు? ఒకవేళ శానిటరీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రితో రివ్యూ చేయగలుగుతుందా? లేదా అగ్నిమాపక సంస్థకు సంబంధించిన వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ ఏతో రివ్యూ చేయగలుగుతుందా? ఎట్ ఏ టైం ఎవరితో రివ్యూ చేయగలుగుతారు? ఎవరు గలుగుతారు? మొన్న ఒక విషయం మీద ఇంటర్నేషనల్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి, ఏదైతే ప్రమాదాల పట్ల పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, ఆమె ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తా ఉంది ముఖ్యమంత్రిని కలవడానికి అని అంటే అవకాశం లేకపోయింది. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి. అదే ఒకవేళ ఆ శాఖకు సంబంధించినటువంటి వేరే ఏదైతే
హైదరాబాదు లేదా భాగ్యనగరానికి ఉన్నటువంటి శాఖ మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైనా ఉంటే ఆ మంత్రిని ఆమె సులువుగా కలవడానికి అవకాశం ఉంటుండే, దాని మీద రివ్యూ మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, దాని మీద ప్రజల్లో అవేర్నెస్ చేసేటువంటి అవకాశాలు ఉంటున్నాయి. ఇలా మొత్తం సిటీ మొత్తము మొత్తం తెలంగాణ జనాభా మొత్తం 4 కోట్లు ఉంటే 1 కోటి జనాభా రంగారెడ్డి హైదరాబాద్కి ఆనుకొని ఉన్నది. ఇలా పరిస్థితులు ఎట్లున్నాయి, రోజుకో పరిస్థితి ఉన్నాయి. గట్టిగా వాన పడితే ఎంతమంది చచ్చిపోతారో తెలియదు అంటుంది. గట్టిగా ఏదైనా ఇబ్బందులు ఒక్కటి కాదండి, ఒక్కటి కాదు, కదిలితే పరిశాన్ అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నిటిని పూర్తి స్థాయిలో చూడాల్సినటువంటి ప్రభుత్వం ఎందుకు చూడదో, ఎందుకు మాట్లాడదో, ఎందుకు చెప్పదో చెప్పదు. కానీ ఒకటి పూర్తి స్థాయిలో రాజకీయం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత దిట్ట ఇంకెవరు లేదు. ప్రతి అంశాన్ని రాజకీయంగా చూసి న్యూట్రల్ పాలిటిక్స్, సంక్షేమం మాట్లాడకుండా దాన్ని ఎదుర్కొనేటువంటి ప్రయత్నం 100%. ఒక విషయం చెప్పండి నాకు, గాంధీ గారు చెప్పిన అన్ని విషయాల్లోన ఒక్క లైన్గా తీసుకుంటే ప్రజలందరూ అనుకుంటున్నారు ఒక గాంధీ రాజకీయ పార్టీగా కాకుండా మంత్రివర్గ విస్తరణ చేయకుండా అన్ని శాఖలు నెత్తిపైన వేసుకుని దేనికి సమన్యాయం చేసుకునే పరిస్థితి లేకుండా ఎందుకు ముఖ్యమంత్రి నలిగిపోతున్నారు అని. సార్ ఆయన సమర్థులు సార్. సమర్థులు ఒకరు 10 పనులు చేయడానికి దేర్ విల్ బి డిఫరెంట్. ఒక విషయం, ఇప్పుడు సమర్థత ఉన్నది కాబట్టి ఎట్లా పడితే అట్లా శాఖలు ఉంచుకోవడానికి అయితే లేదు, నేను అట్లా అంటలేను సార్, నా మాట మీరు అర్థం చేసుకోండి. కానీ ఇక్కడ ఏమవుతుంది సార్, ఇక్కడ ఏమవుతుందంటే కాంగ్రెస్ నాయకులు వెంకట్ గారు ఒక్క నిమిషం నేను మాట్లాడినాక మీరు చెప్పండి. నన్ను అడిగినట్టున్నారు గాంధీ గారు. నేనేమంటారో చెప్పనా, అడిగింది సమర్థుడు ముఖ్యమంత్రి అన్ని శాఖల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి ఉన్నా ఈయన ఖచ్చితంగా రివ్యూ చేయొచ్చు. ముఖ్యమంత్రికి ఆయనకు అధికారం ఉంది. స్పెషల్ గా మళ్ళీ ఆయనకు అధికారం లేనటువంటి పరిస్థితి ఏం లేదు కదా. ఏ శాఖ మంత్రి ఉన్నా ఆ శాఖతో నేను ముఖ్యమంత్రిగా ఆయనకు అధికారం ఉంది, ఈయన కూర్చొని దాన్ని రివ్యూ చేయొచ్చు. ప్రత్యేకంగా ఈయననే ఉండాల్సినటువంటి అవసరం ఏం లేదు లేదు సార్. గాంధీ గారు ఇప్పుడు మేమేం ఉండాలని మేమేం కోరుకుంటలేము. మా మాట మీరు ఏం అర్థం చేసుకోండి అంటే, సామాజిక సమీకరణలో బాగా కొంతవరకు డిలే అయిన విషయం వాస్తవం. సార్ ఒకటి ఇప్పుడు నాకు తెలిసి 100% ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ లిస్ట్ ఏదైతే అయిపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ సార్ చెప్పండి సార్, ఇప్పుడు మీరు సామాజిక సమీకరణాలు అన్నారు అంటే ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, మహిళలు కావచ్చు, మహిళల్లో బలహీన వర్గాలు కావచ్చు, ఈ ఈక్వేషన్స్ అని కంపోజిషన్స్ అని చూసుకొని ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి ఆలస్యం అని అంటున్నారు. ఇప్పుడు మీరు 3 పేర్లు చెబుతాను. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్. ఎస్పెషల్లీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా పట్టుబడుతున్నారు. చాలా నాకు ఎందుకు ఇవ్వకూడదని. పైగా ఆయన చాలా సందర్భంలోన అసలు ముఖ్యమంత్రి హోదా అంటే ముఖ్యమంత్రి కాగలిగిన సామర్థ్యం ఉన్న వాళ్ళు మన పార్టీలో ఎంతమంది లేరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేడా, లేకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేడా, ఎంతమంది లేరు అని బహిరంగంగా వ్యాఖ్యలు చేశారు. దీన్ని